పేరు ఏం పేరు? రానియా? ఇది ఎందుకు? ఇది మంచిగా గిన్నెలు పెట్టుకోవడానికి. గిన్నెలు పెట్టుకోవడానికి. ఏమైనా దెబ్బలా తలిగితే నిప్పులు ఉంటాయి. జుడి గింజలు ఇవి. జుడి గింజలు. ఇదేంది? ఇదేమో పెట్టిరు. ఇది కోడికి అని కోడి పొదుగు కింద పొదకుండా పైన కుక్కలు తింటా అని గుడ్లు పెట్టి ఈడ దేవుడా? దేవుడు లింగమే స్వామి. ఇగో ఇది మొత్తం కాలిపోయిందంట. మీకైతే ఏం కాలేదా? అప్పుడు మేము పండుకున్నాం, లోపల పండుకున్నాం. బయటికి కూరుకొచ్చారు. 5 కుటుంబాలు కలిపినా. 5 కుటుంబాలు ఒకటే రోజు 5 కుటుంబాలు కలిపినాయి. చనిపోయారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే నల్లమల్ల అడవిలోకి వెళ్తున్నాము. అయితే నేను లాస్ట్ టైం సలేశ్వరం వీడియో తీసినప్పుడు చాలామంది అడిగారు, బ్రో నల్లమల్ల అడవిలలో చెంచులు ఉంటారు కదా, ఒకసారి వాళ్ళ ఎట్లుంటారు వాళ్ళ ఇల్లు అది చూపియండి బ్రో అని కమెంట్ చేసారు. సో నేను ఈసారి అయితే ఈ వీడియో అందుకే తీసిన అనమాట. అంటే మ్యాక్సిమం ట్రై చేసిన చూపించడానికి వాళ్ళు ఎట్లుంటాయి వాళ్ళ ఇండ్లు అది ఇదని. ఒకసారి అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం, ఓకేనా? ఏం పేరు? ఏం పేరు? రానియా? మీరు ఇన్నే ఉంటారా? బయటికి రారా మీరు? ఇక్కడనే ఉంటారా అడవిలా? ఎంతమంది ఉంటారు? 5 మంది ఉంటారా? మీ అమ్మ నాయన కూడా ఇన్నే ఉంటారా? చూడండి, వీళ్ళు అసలు బయటి చాలా మంది ఉంటారా? మీ ఇండ్లు ఏడున్నాయి? వీళ్ళ ఇండ్లు అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, చూపిస్తా మీకు. మనం సినిమాల్లో చూస్తాం కదా, గూడాలు అంటారు చూడ, అట్లా చూడండి. ఇప్పుడు జాతర అవుతుంది, సలేశ్వరం జాతర కాబట్టి ఇంత పబ్లిక్ ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే వీళ్ళు మాత్రమే ఉంటారు, ఎవ్వరు ఉండరు. ఎన్ని కుటుంబాలు ఉంటాయని? 23 కుటుంబాలు ఉంటాయి. 23 కుటుంబాలు మాత్రమే ఉంటాయంట, ఇంకేముండవు. సో ఇక్కడ మనం ఒక అన్న హెల్ప్ తీసుకొని, వీళ్ళ ఇల్లు అన్న కూడా చెంచులే అనమాట. వీళ్ళు ఇక్కడనే ఉంటారు. వాళ్ళ ఇల్లు చూపిస్తాం మీకు ఇప్పుడు. చూద్దాం ఎట్లుంటుందో లోపలికి పోయి. గుస కట్టుకోవడానికి గడ్డి ఇట, ఈ గడ్డి ఉంటేనే మాకు గుస ఇట కర్రల నరుకొచ్చుకొని వేసుకుంటారు. ఈ గడ్డి కలిపి నాకు మాకు ఇంకా ఏముండదు. చూపిస్తారా అన్న మా ఎట్లా ఏమన్నది? ఇది ఇట్లా ఉందన్నమాట. మేకలకైనా మేకలకంట ఇది. మేకలు చేతి పెట్టారు, ఇంట్లో మేకలు కట్టేస్తారు. ఉంటాయి ఇప్పుడు లేవా? ఇప్పుడు జాతర మూమెంట్ లా ఇక్కడ పైన ఇలాంటి శబ్దం ఇప్పుడు ఇది ఇట్లా ఉంటుంది అన్న మా ఇల్లు. ఇట్లా ఉంది. ఫ్యాన్ ఉంటది, ఇన్వర్టర్ మొత్తం గవర్నమెంట్ ఇస్తారు. గవర్నమెంట్ ఇచ్చారా ఇది మొత్తం? గవర్నమెంట్. ఇక్కడ దేవుడు ఉంటది. దేవుడు ఈడ దేవుడా? దేవుడు లింగమే స్వామి ఉంటాడు. వంట అవేనా? వంట మొత్తం ఇవే. ఈడ చేసుకుంటారా వంట? వంట ఈడ పెట్టుకుంటాం. మన పైరాలు ఇవి. ఈ పైరాలు 3 పైరాలు పెట్టుకుని చేసుకుంటాం. గవర్నమెంట్ ఇచ్చిందా ఇన్వర్టర్? తోడు కొంచెం ఉండండి. ఈ పప్పులు తోడు ఇంట్లో కుండలు వేసుకుంటాము, వేసుకొని పెట్టుకుంటాం మేము. ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఇన్వర్టర్? గవర్నమెంట్ ఇచ్చింది. సోలార్దా? సోలార్. రిమోట్ ఫ్యాన్ ఇది. సో వీళ్ళకైతే ఇట్లా అరేంజ్ చేసారు మంచిగా. నీదేనా? మీ ఆ చెల్లెలది ఎవరన్నా? చెల్లెలి, మా బామ్మది. వాన వచ్చిన ఇట్లా పొట్టు ఏం మంచిగా ఉంటదా? గట్టిగా ఉంటది. దాన్ని సర్పణ ఒక 600-700 రూపాయల గడ్డి ఇట గుసకు తక్కువ కోసమని కాడుతుంది. ఇంకా కింద వస్తుంది, ఇనుము లేక వస్తుంది ఇట. బాగుంది. ఇట్లా ఉంది వీళ్ళది. సో మొత్తం ఇట్లా కట్టుకుంటారు గడ్డి దగ్గరనే. ఇంక ఇది మొత్తం కాంపౌండ్ అని. ఇంక జాతర అయినాక ఎవరు ఉంటారు? ఇక్కడ ఎవరు ఉండరా? మేము ఇక్కడే ఉంటాం. మీరు అడవి అరటి చెట్టు అంటారు. ఇవి అడవి అరటి చెట్ట. సో ఇట్లా ఉంది మొత్తం వీళ్ళు తోట. ఈ పక్కల ఇల్లు ఎవరిదన్నా? అది ఆడే బామ్మర్ది. తమ్ముడు వాళ్ళు ఎవరు లేరు. మా ఇంటికాడ గుస కలిపిన కొంచెం ఆడుకొస్తా వీడియో తీసుకుంటాను. మా ఇంటి దగ్గర కడుకో ఇంకో ఇంటికి తీసుకొచ్చిండు. ఇది కూడా చూద్దాము ఎట్లుంటుందో. ఇదేమో ఊరు, ఇదేమో అడవి అరటి చెట్టు అనేది. అడవి అరటి చెట్టు. ఒక 2 పండ్లు తిన్న వరకు పుల్లా తిన 2 పండ్లు తింటే నీకు అదే మస్తు అన్నం తిన్నట్టు ఇలుగా అవుతుంది. ఇది లోపల ఇట్లా ఉంటుంది అన్న. అది గుస కాలిపోయింది అన్నాడ. గుస కాలిపోయిన దానికి
ఇట్లా పెడతా మళ్ళీ దేవుడు ఉన్నాడంటే ఇక ఇంట్లో దేవుడు లేదన్నా, ఏం లేడా? ఇష్టం ఉంటుందన్నా. సో ఇంకోటి ఇది అన్న వాళ్ళది, వీళ్ళు అడవిలో ఇట్లే ఉంటారు మొత్తము. ఇన్వర్టర్లు ఇచ్చిరంట గవర్నమెంట్. ఇన్వర్టర్ మొత్తం కలిపినా వేరే వాళ్ళ కాడ తీసుకుని వేరే వాళ్ళ కానీ తీసుకుని అన్ని కలిపినాయి, ఎవరు పట్టించుకోరు కూడా. గవర్నమెంట్ కి ఇట్లా ఫోటోలు మొత్తం పంపించినా కానీ ఇంతవరకు ఏం గిన్నెలు గిట్లా ఏం రాలేదు. వేరే హైదరాబాద్ నుంచి వచ్చి ఇచ్చిపోయారా. అన్న వండుకోవడానికి ఇలా ఏం లేవు. మా ఇంటికాడ ఉండేవి 2 సర్వాలు అన్నం గిన్నెలకి ఏమి ఉండే అన్న, ఏం లేవు. గ్యావే వండుకొని తింటావు. సో ఇట్లా ఉంది, గవర్నమెంట్ పట్టించుకోలేదంట అన్న వాళ్ళని. తీస్తున్నా. ఇదేందన్న, ఇదేమో కట్టిరు చిన్నగా అన్న. ఇవి గుసకప్పు ఇదన్నా, గుడిసెకప్ప. గుడిసె కప్పుకోవడానికి అని తెచ్చుకున్నా. ఇవేమో కోళ్ళకి అని కోళ్ళకు కప్పుకోవడానికి వేసినాము, ఎండాకాలం అని. సో అన్న వాళ్ళు అడవిలోనే ఉంటారు, చెంచులు అనమాట. అన్న వాళ్ళు అడవిలోనే ఉంటారు, వీళ్ళు ఇక్కడనే తింటారు, ఇక్కడనే ఉంటారు. వీళ్ళకి బయట ప్రపంచంతో ఉన్న సంబంధం లేదు. కొంచెం ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు. వీళ్ళ గుడిసె పాతది ఉండేనంట, కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయిందా? ఇగో ఇది మొత్తం కాలిపోయిందంట. మీకైతే ఏం కాలేదా అప్పుడు? మేము పండుకున్నాం, లోపల పండుకున్నాం. బయటికి కూరుకొచ్చారు. 5 కుటుంబాలు కలిపినా. 5 కుటుంబాలు ఒకటే రోజు 5 కుటుంబాలు కలిపినాయి. చనిపోయారా? చనిపోలే, బయటకు వెళ్ళొచ్చినాం. సామాన్ మొత్తం మళ్ళీ కాలిపోయినాయా? అరే గుడిసె కాలిపోతే ఇట్లా అంగన్వాడి మీద కట్టించారు గవర్నమెంట్. అంగన్వాడే? అంగన్వాడి. అది అంగన్వాడి అంటే ఇంతకుముందు గుడిసే ఉంటే పూలో కొట్టి అది కట్టించారంట. సో ఇట్లా ఉంది అనమాట వీళ్ళది. ఇది మా ఇల్లు అనేది. ఇంతకుముందు చూపించింది అన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇల్లు. అన్నది మా ఇల్లు అన్నది. ఇది పాలు ఇట్లా పిల్లలకు పాలు పడలేవు, డబ్బా పాలు పెట్టి పాల ప్యాకెట్ ఏదో ఫస్ట్ డోస్ పాలు పట్టి తాపుతున్నాయి చిన్న పిల్లకు. గవర్నమెంట్ ఇట్లా ఏం పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు. ఇట్లా ఉంది వీళ్ళది పరిస్థితి అయితే. డబ్బులు దొరకక వాళ్ళు మహా కష్టం సార్ మాకు. ఎవరు సరోజ మేడం వాళ్ళు కూడా వస్తారు. మా భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది. మా భార్య నెల సోది రిటైర్ అయ్యారు. ఇక్కడ నాకు ఇక్కడ కుట్లు సార్ నేను చెప్తా. ఈడ నాకు ఈడ దెబ్బ తగిలింది సార్. ఈడ దెబ్బ తగిలితే ఇట్లా నన్ను ఇట్లా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎట్లా తాకింది? ఇక్కడ చెట్టు మీద ఇంటి కింద పెట్టాను నేను. చెట్టు మీద కృషిలాగా వచ్చి చెట్టు ఎక్కిన కృషిలాగా వచ్చిన అప్పుడే డొలిపోయినా. ఇక్కడ కుట్లు పడే 30 కుట్లు పడే. మనం మనూరు పోయినా, మనూరులో పట్టించుకోలే. అచ్చంపేట పోయారు, అచ్చంపేటలో పట్టించుకోలే. అచ్చంపేటలో గ్లూకోజ్ పెట్టారు. నారకాలను పోతే నారకాలకి గ్లూకోజ్ పెట్టారు. మైపునారు పోతే 3 కుట్లు వేసారు. పక్క వేసారు సార్. ఆడ ఆపతిపలు వేసారు. వద్దు ఉస్మానియా హాస్పిటల్ కన్నా పోండి, లేకపోతే గాంధీ హాస్పిటల్ కన్నా పోరా. ఇప్పుడు అక్కడ పోతే నేను చచ్చిపోతాను, నేను పోను, అసలు పోను, నేను చచ్చిపోతే మా ఇంటికాడ నేను చనిపోతానని చెప్పాను. చెప్పి వచ్చి మనూరులో వచ్చి ఆరిట వాళ్ళే 3 రోజులు 4 రోజులు గ్లూకోజ్ సూదులేసి కుట్లేసారు. మంచిగా ఇప్పుడైతే బాగుంది. కానీ మళ్ళా నరాలి స్కానింగ్ తీయాలంట సార్. హైదరాబాద్ పోవాలి. ఈ జాతర వెళ్ళిపోయినాక ఏమైనా వస్తారు డబ్బులు పోవాలని. ఇట్లా ఉంటుంది సార్ మా ఇల్లు. గుషాలు కలిపేద్దాం. ఆడ నాకు కలిపిన గుషాలు సార్. అది సో ఆడ ఉంది, కాలిపోయినది. కాలిపోయింది. అయితే మా అమ్మ వాళ్ళ కాడ వచ్చి మా అమ్మ వాళ్ళకి 5 కుటుంబాలు కలిపిన మొత్తం. నిన్న కట్టించారు. ఇప్పుడు జాతర మూమెంట్ కట్టించారు. ఇది చూద్దామా సార్ లోపలికి? ఏముంటాయి అందులో? ఏం లేదు సార్. ఎందుకులే ఏం లేకుంటే ఇంత ఉంటుంది సార్ మా ఇల్లు. ఇంకా సో ఇదే అనమాట వీళ్ళ పరిస్థితి. పెట్టుకోవడానికి ఇటు పెట్టుకోవడం సార్. ఇదేమో రోకల బండి, కారమాది రుబ్బుకోవడానికి. రోకల్ బండనా? ఇది రోకల బండి. ఇదో రోలు ఉంటుంది, రుబ్బుకుంటాం. ఇదెందుకు? ఇది మంచిగా గిన్నెలు పెట్టుకోవడానికి. ఏమైనా దెబ్బలాగా తగిలితే నిప్పులు ఉంటాయి. జూడి గింజలు ఇవి. జూడి గింజలు ఇవి పెట్టుకుంటాం. నిప్పులు తగ్గుతాయి, కాలుతాయి. ఏమైనా నిప్పు ఇట్లా వాసినట్టు ఇట్లా ఉంటాయి కదా, నిప్పులు పెడితే తగ్గుతుంది. 2-3 రోజులు తగ్గిపోతాయి. మంచిగా సీతాఫల పళ్ళ చెట్టు అన్నీ ఉన్నాయి కదా, మామిడి చెట్టు. ఇదేంది? ఇదేమో పెట్టిరు. ఇది కోడికి అని కోడి పొదుగు కింద పొదవకుండా పైన కుక్కలు తింటా అని గుడ్లు పెడితే గడ్డి వేసి పెడతాం సార్. ఇలా పొద్దు పిల్లలు లేపుతుంది, తీసినాక మళ్ళీ కిందికి పెడతాం. సో కింద ఉంటే కుక్కలు తింటాయని పైన పెడతాయంట గుడ్లు.
పొడి ఇట్లా అరేంజ్ చేసారు. కలిపినానికి అవునవును, మంచిగా ఉంది. కరేపాకు చెట్టు, జామిన్ చెట్టు అన్ని ఉన్నాయి సార్ అక్కడ నాటుకున్నాం. అవునవును, దానిమ్మ చెట్టు, గోరింటాకు చెట్టు, అదే బాణం చెట్టు అన్ని ఉన్నాయి. అవునవును, మామిడికాయలు ఉన్నవి తెంపుక పేరు మొత్తం జాతర మూమెంట్. ఓన్లీ జాతర ఉన్నందుకు ఇంతమంది, ఇంకా లేకపోతే 23 కుటుంబాలు వీళ్ళు తప్ప ఏముండవు ఈడ. వీళ్ళకి ఎలాంటి హెల్ప్ కూడా చేస్తలేదు గవర్నమెంట్ అని అంటున్నారు. ఇక్కడ ఇల్లు కూడా కాలిపోయింది చూసి కదా, ఈ సోలార్ వల్ల మొత్తం అట్లా గడ్డి అంటుకోతుందంట. సో ఇది వీళ్ళ ప్రాబ్లం. అన్న పేరు ఏం పేరు? లక్ష్మయ్య సార్ నా పేరు. లక్ష్మయ్య అన్న పేరు. ఇంకా అదే అయిపోయింది. ఇంకా సార్ మీ పేరు? ప్రశాంత్. సరే సార్, మంచిగా ఉండండి. సరేనా? సరే సార్. ఎప్పుడు ఎనీ టైం ఇక్కడ ఉంటా సార్. ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడ కలుస్తాం. సరే సార్, ఓకే, బాయ్ సార్. సో వాళ్ళది అదనమాట పరిస్థితి, అట్లా ఉంది. చూసాం ఇక్కడ ఉంటారు కదా, లాస్ట్ టైం వీడియో తీసినా అడిగిర్రు అనమాట కొందరు, వాళ్ళది ఎట్లుంటుంది లైఫ్ స్టైల్ చూపించమని. సో అందుకే వీడియో అయితే ఇది తీసిన. సో ఫ్రెండ్స్ చూసిరుగా ఈరోజు వీడియో అయితే ఇది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి, అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.